నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. స్టాక్ మార్కెట్లలో కొన్నిసార్లు ఇన్వెస్టర్లు పొరబడుతుంటారు. పేర్లు ఒకేలా ఉన్నాయన్న కారణంతో ఒకదాని బదులు పొరపాటున మరో షేరు కొంటుంటారు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇటలీ ప్రధానికి మెలోడీ టాఫీ గిఫ్ట్ ఇవ్వగా వీడియో వైరల్ అయింది. అది పార్లే కంపెనీది కాగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మరో పార్లే ఇండస్ట్రీస్ పేర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇది వరుసగా మూడో సెషన్లో అప్పర్ సర్క్యూట్ కొట్టింది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లోకి మళ్లాయి. సెషన్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులకు లోనైనప్పటికీ ఆ తర్వాత దూసుకెళ్లాయి. ఇక్కడ ఎల్ఐసి, రిలయన్స్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్&టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, M&M ఇలా అన్ని హెవీ వెయిట్ స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలోనే పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ ధర వరుసగా మూడో సెషన్లోనూ అప్పర్ సర్క్యూట్ కొట్టడం విశేషం. కిందటి రోజు 5.51 వద్ద ముగిసిన షేర్ ధర ఇవాళ నేరుగా 5% అప్పర్ సర్క్యూట్తో 5.78 వద్ద ఓపెన్ అయ్యి అక్కడే స్థిరపడింది. మే 20, 21 సెషన్లోనూ 5% చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టగా వరుసగా మూడవ సెషన్లోనూ అప్పర్ సర్క్యూట్ కొట్టిందన్నమాట. ఈ క్రమంలో 3 రోజుల్లోనే షేరు 15% పైగా పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారు. ప్రస్తుతం పార్లే ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 28.23 కోట్లుగా ఉంది. వరుస అప్పర్ సర్క్యూట్తో మార్కెట్ విలువ పెరుగుతుండగా ఆ స్థాయిలోనే షేర్ హోల్డర్ల సంపద కూడా పెరుగుతోంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 17.44 కాగా కనిష్ట ధర 4.11గా ఉంది. గత నెల వ్యవధిలో చూస్తే ఈ స్టాక్ ధర 12% పుంజుకుంది. 6 నెలల్లో 38% పడిపోయింది. ఏడాది వ్యవధిలో ఏకంగా 66% తగ్గింది. అయినా ఇప్పుడు వరుస అప్పర్ సర్క్యూట్లు కొట్టడానికి ప్రత్యేకంగా కంపెనీ నుంచి ఫలితాలు, ఇతర ప్రకటనలు కూడా లేనేలేవు. అయినా పెరిగేందుకు కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ. అవును, ఇటీవల ఇటలీ పర్యటనకు వెళ్లిన మోదీ అక్కడ మెలోనీకి దిగ్గజ పార్లే కంపెనీకి చెందిన మెలోడీ టాఫీ చాక్లెట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ వీడియోను మెలోనీ ట్విట్టర్లో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అయింది. మోదీ స్వయంగా మెలోడీ పేరు చెప్పడం విశేషం. ఈ క్రమంలోనే మెలోడీ స్టాక్ గురించి తెగ సెర్చ్ చేశారు. మెలోడీ పార్లే ప్రొడక్ట్స్ కంపెనీదని తెలిసి అదే పేరుతో ఉన్న పార్లే ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వరుసగా అప్పర్ సర్క్యూట్లు కొడుతూనే ఉంది. ఈ జోరు ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. వాస్తవానికి పార్లే ఇండస్ట్రీస్ కు పార్లే ప్రొడక్ట్స్ కు ఏ సంబంధం లేదు. పార్లే ప్రొడక్ట్స్ కంపెనీ ఇప్పటి వరకు స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ కూడా కాలేదు. ఏదేమైనా ఇన్వెస్టర్లు పొరబడ్డా మరో పార్లే స్టాక్ రాణిస్తూ కాసుల కురిపిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.